హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సారికత్త సరదాగా. అస్సలు ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. నేను ఒక 5 months బ్యాక్ అయితే బొటాక్స్ చేయించుకున్నాను అనమాట. నేను బొటాక్స్ చేయించుకున్న తర్వాత నుంచి ఈ 5 monthsలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఈ వీడియోలో అయితే చెప్తాను. నాకైతే బొటాక్స్ చేయించుకున్న తర్వాత నేను ఒక్క అడ్వాంటేజ్ ఫీల్ అయింది ఏంటంటే కాంప్లిమెంట్స్. నా హెయిర్కి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలామంది చాలా బాగుందని చెప్పారు. బట్ దాని తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అయిందనమాట. హెయిర్ ఫాల్ లిటరల్గా నిన్న ఈరోజు కలిపి చూడండి ఎంత హెయిర్ ఫాల్ అయిందో. నేను మీకు చూపిద్దామని దాచిపెట్టాను అనమాట. ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ నా ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ వస్తుంది, హెయిర్ మేనేజ్ చేయలేకపోతున్నాం, బొటాక్స్ తర్వాత బాగుందా అని వాళ్ళు అడిగినప్పుడల్లా నాకైతే ఒక్కటే మేము మైండ్లోకి వస్తుంది, నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. నాకు ఈ రియాక్షనే మైండ్లోకి వస్తుంది అనమాట. మీకు అంతగా స్ట్రైట్ లుక్ కావాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఒక స్ట్రైట్నర్ కొనుక్కోండి, మంచిగా రెడీ అవ్వండి. కానీ బొటాక్స్ మాత్రం చేయించుకోవద్దు. డబ్బులు ఇచ్చుకొని మరి మీ హెయిర్ ఫాల్ మీరు తెచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది మీకైతే. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి మీరు ఇది పర్మనెంట్గా ఉంటుంది అనుకొని చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ పర్మనెంట్ అయితే అస్సలు కాదు. మీకు తలస్నానం చేసే కొద్దీ మీ నార్మల్ హెయిర్ అయిపోతుంది అనమాట. అంటే మీరు కర్లీ ఉన్నప్పుడు బొటాక్స్ చేయించుకుంటే మీకు మళ్ళీ తలస్నానం చేసే కొద్దీ కర్లీగా వచ్చేస్తుంది అనమాట. వేవీగా ఉన్న వాళ్ళు చేయించుకుంటే వేవీగా వచ్చేస్తుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే స్ట్రైట్ కర్లీగా గలీజ్గా కనిపిస్తుంది. సో ఇది కూడా ప్రాబ్లం ఉంటుంది గైస్. సో ఈ 5 monthsలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవి. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా ఆర్ఎల్స్ దీంతో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కమెంట్ చేయండి. సో దట్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నా కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.